Hi, hello, welcome to the Mana Voice viewers. Very good afternoon. This is Vijay Vasu on Facebook Mana Voice. So Mana Voice, చాలా మంది ప్రముఖ వ్యక్తులతో డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చిట్ చాట్ చేసుకుంటూ అందరికి ఉపయోగపడే విధంగా అనేక రంగాలకు సంబంధించి గొప్ప పర్సనాలిటీస్ ని మన వాయిస్ మనందరికి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు మనతో ముచ్చటించడానికి, మనతో చిట్ చాట్ చేయడానికి, మనకి తెలియని అనేక విషయాలు మనకి చెప్పడానికి, మన వాయిస్ ప్రేక్షకులకి చెప్పడానికి మన ముందుకు వచ్చారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ డాక్టర్ సతీష్ డొలాయ్ గారు, ద ఫేమస్ డెంటల్ సర్జన్ ఇన్ విశాఖపట్నం. అండ్ నిజంగా చాలా క్యాంప్స్ నిర్వహించి పీపుల్ లో, అలానే స్కూల్స్ లో ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి పేరెంట్స్ కి అనేక రకాలైనటువంటి అవేర్నెస్ క్యాంప్స్, అలానే రూరల్ ఏరియాస్ లో కూడా అనేక రకాలైనటువంటి అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తున్నటువంటి డాక్టర్ సతీష్ డొలాయ్ గారు ఈరోజు మన ముందు ఉన్నారు. సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. వెల్కమ్ టు ద మన వాయిస్ తరపున మీ అందరికి మీకు స్వాగతం, సుస్వాగతం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హార్టీ వెల్కమ్ టు యూ టు దిస్ షో. గుడ్ ఆఫ్టర్నూన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి వాసు గారు. సార్, నైస్ టు సీ యూ. యా అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మన వాయిస్ టీమ్ కి అండ్ మీకు కూడా. సార్, థ్యాంక్ యూ సో మచ్. మొదటగా మీకు నా తరపున, ఎస్పెషల్లీ మన వాయిస్ తరపున, మన వాయిస్ ప్రేక్షకుల తరపున మీకు వెడ్డింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. రీసెంట్ గా ఒక 2-3 days బ్యాక్ మీకు మ్యారేజ్ అయింది అన్న విషయం తెలిసింది. సో మా తరపున, అందరి తరపున విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. Okay. Thank you, sir. Nice to join you on this platform, sir. మన వాయిస్ మా ఆహ్వానాన్ని మన్నించి మీ బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ కూడా అడగగానే టైం ని మాకు అలాట్ చేయడం జరిగింది. సో లెట్ us go to the point, sir. సో నాకు తెలిసి యువర్ ఎ ఫేమస్ డెంటల్ సర్జన్. డెంటల్ కి సంబంధించి అనేక రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో అసలు మీరు మీ బాల్యం అంటే జస్ట్ ఇంట్రడ్యూస్, మీరు ఎక్కడ చదువుతున్నారు, మీరు ఈ డెంటల్ వైపు రావాలి అని మీకు ఎందుకు అనిపించింది, జస్ట్ మీ చైల్డ్హుడ్ మెమరీస్ గురించి, ఈ డెంటల్ గురించి, మీరు ఎప్పుడన్నా చిన్నప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? సో వాట్ మేడ్ యూ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అనేది మన ప్రేక్షకులకు ఒకసారి చెప్తే దెన్ వీ కెన్ గో డైరెక్ట్లీ టు ద పాయింట్స్ రిగార్డింగ్ ద డెంటల్. యా ష్యూర్ అండి. మా ఫాదర్ ఇంజనీర్ అన్నమాట. ఇక్కడ మన బిహెచ్పివి ఉంటుంది కదా, బిహెచ్పి కంపెనీ మీకు ఐడియా ఉంటుంది గాజువాకలో. సో స్కూలింగ్ అంతా అక్కడే అయ్యింది అనమాట. తర్వాత నుండి గ్రాడ్యుయేషన్ అదంతా నేను నా డెంటిస్ట్రీ ఏంటంటే గీతం డెంటల్ కాలేజ్ లో చేశానండి. జనరల్ గా ఏంటంటే నాకు ముందు నుండి మెడికల్ ఫీల్డ్ అన్నది చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడైతే మెడికల్ ఫీల్డ్ ఇంట్రెస్టో, మెడికల్ లో మనకి ఏమున్నాయంటే ఎంబీబీఎస్ ఆర్ డెంటల్ ఆర్ ఆయుర్వేదిక్ అవన్నీ అనమాట. నాకేమనిపించదు అంటే ఎప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ గా అంటే మళ్ళీ మెడిసిన్ చేస్తే మళ్ళీ సూపర్ స్పెషాలిటీ అవన్నీ వెళ్ళాలి. సో డెంటల్ అంటే స్పెసిఫిక్ గా మనం ఒక ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ లో మనం బాగానే ఉంటాము అని చెప్పేసి ముందు నుండి నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. సో అక్కడ నుండి ఏంటంటే ఇదేంటి డెంటిస్ట్రీ వైపు నుండి ఇది చేసుకొని ఎంసెట్ లో అప్పుడు ర్యాంక్ తెచ్చుకొని గీతంలో జాయిన్ అయ్యానండి. అండ్ గీతంలో స్టడీస్ అయ్యాక నేను బెంగళూరుకి వెళ్ళి ఫెలోషిప్ అండ్ ఇంప్లాంటాలజీలో ఫెలోషిప్ చేశాను అనమాట. అండ్ అక్కడ ఒక 1 year ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేశాను. వచ్చిన వెంటనే ఏం చేశానంటే ఇక్కడ ఇంకా గాజువాకలోనే ప్రాక్టీస్ చేయాలి, ఇంకా సిటీ వరకు కాదు, లోకల్లో స్టాండర్డ్ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి లోకల్లో గాజువాకలో ఓపెన్ చేశాను అనమాట 5 years బ్యాక్. ఇది ఓపెన్ చేశాక ఇంకో 2-3 years తర్వాత ఇంకో బ్రాంచ్ పెట్టడం అలా అనమాట. మన ఇంట్రెస్ట్ బట్టి అలాగా అది స్ప్రెడ్ అవడం అలా జరిగింది అనమాట. అది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు అంటే యాక్చువల్ గా నాకు కూడా సార్ ఎట్ ద ఎర్లీ ఏజ్ పళ్ళు పుచ్చిపోవటం అనేది జరిగి ఐ ఫేస్డ్ నెంబర్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ సార్. అసలు ఆ పళ్ళు అనేవి ఎందుకు పుచ్చిపోతాయి అంటే వాట్ ఆర్ ద రీజన్స్? అసలు ఏ కారణాల వల్ల పళ్ళు పుచ్చిపోతాయి అంటే పళ్ళు పుచ్చిపోవటానికి ఏమన్నా ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా? ఈ ఏజ్ వస్తేనే పళ్ళు పుచ్చిపోతాయి అన్నది ఏమన్నా ఉంటుందా? ఆ పళ్ళు పుచ్చిపోవటం అనే దాని గురించి మన ప్రేక్షకులకి వివరిస్తారా సార్? యా, గుడ్ క్వశ్చన్ అండ్ బేసిక్ క్వశ్చన్ అండి ఇది. ఏంటంటే అందరూ అసలు పళ్ళు ఎందుకు పుచ్చిపోతున్నాయండి, నేను నీట్ గా బ్రష్ చేసుకుంటున్నాను కదా, నీట్ గా గార్గిల్ చేసుకుంటున్నాను కదా అంత అంటారు. కానీ పళ్ళు పుచ్చిపోవడానికి
బేసిక్ గా ఏంటంటే మనం ఫుడ్ తింటాం కదా, ఇప్పుడు మార్నింగ్ నుండి night వరకు తింటూనే ఉంటాం. ఆ ఫుడ్ పార్టికల్స్ కొన్ని మన పళ్ళ సందుల్లో ఉండిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే పళ్ళు సందుల్లో ఉంటాయో అవి ఏంటంటే యాసిడ్ గా మారుతాయి అన్నమాట ఓవర్ 24 అవర్స్ తర్వాత. సో ఆ ఉండిపోయిన ఫుడ్ వల్లే మనకి పళ్ళు అన్నది పుచ్చిపోతాయి. తర్వాత ఏంటంటే మనం తినే ఫుడ్స్ అన్ని కూడా బాగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాం అన్నమాట. ఇప్పుడు చిప్స్ కానీ లేకపోతే హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ తింటున్నాం. ఎక్కువ హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ ఎప్పుడు తింటామో అవి టూత్ ఎనామిల్, మన పైన టూత్ పైన ఎనామిల్ అన్నది చాలా స్ట్రాంగ్ లేయర్ అన్నమాట. దాన్ని స్లోగా డీకంపోజ్ చేస్తుంది అన్నమాట. మనకి స్టార్టింగ్ లో అది తెలీదు. పోనీ స్టార్టింగ్ లో మనకు తెలిసినా జాగ్రత్త పడొచ్చు, కానీ ఒక స్టేజ్ తర్వాతే అది తెలుస్తుంది. సో ఏంటంటే ఈ హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ ఎప్పుడైతే తింటామో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ అండి. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే స్టిక్కీ ఫుడ్స్. ఇప్పుడు చిన్నపిల్లలందరూ పిజ్జా, చాక్లెట్ ఇవన్నీ తింటున్నారు. స్టిక్కీ ఫుడ్స్ ఎప్పుడైతే తింటున్నారో పళ్ళకి అతుక్కుంటాయి అన్నమాట. ఆ అతుక్కోవడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి. సో లేదు ఇవి కంప్లీట్ గా చిప్స్, పిజ్జాలు, చాక్లెట్లు ఇవన్నీ బ్యాన్ చేసేయాలా అంటే అలా కాదండి. బేసిక్ ఏంటంటే పళ్ళు ఏమైనా తిన్న తర్వాత నోరు పుక్లించుకోవాలన్నమాట. మనము అది చేసుకుంటే పళ్ళు పుచ్చిపోకుండా 70% వరకు మనకి హెల్ప్ ఉంటుంది. మనం పాతకాలం చూస్తుంటే ఇప్పుడు అంటారు ఇప్పుడు ఇంత పళ్ళు పుచ్చిపోతున్నాయి, పాతకాలంలో ఎందుకు పుచ్చిపోయేది కాదు అని చెప్పి. కానీ అప్పట్లో విలేజెస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే చెంబు పట్టుకొని నోరు పుక్లించుకోవడం అదో అలవాటు అన్నమాట వాళ్ళకి. సో మెయిన్ గా బ్రషింగ్ కంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి మీల్ తర్వాత, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక బిస్కెట్ తిన్నా నోరు పుక్లించుకోవాలన్నమాట. ఆ ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఏముంది, బయట చాక్లెట్ పాడేసామంటే అది 2 రోజులు కుళ్ళిపోద్ది. అదే మన పళ్ళ సందులో ఉంటే మరి కుళ్ళిపోయి అదంతా డికంపోజ్ చేస్తుంది కదా. సో ఈ నోరు పుక్లించుకోవడం అన్నది బేసిక్ అన్నమాట. అది చేస్తే మనకి పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. మెయిన్ గా మీరు అడిగిన బట్టి పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి అంటే హై షుగర్ కంటెంట్ ఫుడ్స్, స్టిక్కీ ఫుడ్స్ వల్ల మనకి పళ్ళు పుచ్చిపోతాయి అన్నమాట. సో అది ఇంపార్టెంట్ గా మనం చూసుకోవాలి సార్. అంటే నాకు తెలిసి నిజంగా హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అంటే అన్న విషయం నిజంగా పేరెంట్స్ కి చాలా మందికి తెలియక పిల్లలు చాక్లెట్ అడిగితే చాక్లెట్లు, బబుల్ గమ్స్ అడిగితే బబుల్ గమ్స్ అలా ఇచ్చేయటం వలన ఆ చాక్లెట్ పళ్ళలో ఉండిపోయి అది డికే అయిపోయి, అంటే పేరెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు కావాలనే పళ్ళు పుచ్చే విధంగా అంటే తెలియక మెయిన్ వల్ల కూడా సార్ కూల్ డ్రింక్స్ ఏంటంటే మనకి కార్బోనేటెడ్ డ్రింక్స్ కదా, అది యాసిడిక్ pH అన్నమాట. కూల్ డ్రింక్స్ వల్ల చాలా ఫాస్టర్ రేట్ లో ఇంకా పాడైపోతాయి. ఎందుకంటే షుగర్ అండ్ ఇదండి మనకి కార్బోనేటెడ్ డ్రింక్ కాబట్టి అది లైక్ ఏదైనా ఒక ఫుడ్ లో 50% ఛాన్స్ ఉందనుకోండి, చాక్లెట్ లో 50% ఛాన్స్ ఉంటే కూల్ డ్రింక్ తాగినప్పుడు ఏంటంటే 200% ఛాన్స్ కి వెళ్ళిపోతుంది అనమాట పళ్ళు పుచ్చిపోయేది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే నిజంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు లేకపోతే తర్వాత వీడియో చూస్తున్న మీరు చెప్పినటువంటి సొల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో అవి తప్పకుండా పాటిస్తే అంటే పళ్ళు పుచ్చడానికి కారణాలు ఏంటి అనేది చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. మరి చిన్నప్పుడు నాకు కూడా ఇవన్నీ తెలియకేమో పళ్ళు విపరీతంగా పుచ్చిపోవడం జరిగింది. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఇప్పుడు అంటే అసలు పళ్ళు పుచ్చిపోకుండా నీట్ గా రెగ్యులర్ గా అంటే మెయింటైన్ చేయటం ఎలాగా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్ ఏ రిపేర్ రాకుండా ఉండాలంటే రెగ్యులర్ గా సర్వీస్ చేయించుకోవటం అలాంటిది ఏదో మనకు తెలుస్తుంది. ఇప్పుడు కారు, టూ వీలర్ ఏదో టైమ్లీ సర్వీస్ చేయించుకుంటా ఉంటుంటే దానికి పెద్ద రిపేర్లు ఏమి రావు. సో అలాగా డెంటల్ అంటే పళ్ళకి సంబంధించి ఏమన్నా రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయడానికి ఇవి టిప్స్, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే మీ పళ్ళు పుచ్చిపోవు అన్న ఏమన్నా ఉన్నాయా సార్ సజెషన్స్ పేరెంట్స్ కి ఇవ్వడానికి? మీకు సుభాష్ రెడ్డి గారు హాయ్ చెప్తున్నారండి, అలానే వెంకట చిన్న గారు హాయ్ చెప్తున్నారు, అలానే మెసేజెస్ పెడుతున్నారు. సో ఒకసారి చెప్పండి సార్. సార్ ఏం లేదండి, పళ్ళ మెయింటెనెన్స్ బేసిక్ గా ఏంటంటే వెరీ సింపుల్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ నైట్ 2 పూట్ల కంపల్సరీ బ్రష్ చేసుకోవాలండి. చాలా మంది ఇది బేసిక్ పాయింట్ కానీ ఇది మర్చిపోతారు అనమాట. మార్నింగ్ బ్రష్ చేస్తాం కానీ నైట్ పడుకునే ముందు బ్రష్ చెయ్యం. కానీ నైట్ పడుకునే ముందు బ్రష్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ నుండి మనం అన్ని తింటూ ఉంటాం కదా, ఒక 3 to 5 టైమ్స్ తింటాం. నైట్ కూడా అది నోట్లోనే ఉంటే ఏమవుతుందంటే నైట్ మనకి మన లాలాజలం సలైవా ఉంది కదా, అది మనం పడుకున్న తర్వాత తగ్గుతుంది. డే అంతా మనం మాట్లాడుతుంటాం, ఇలా చేస్తుంటాం కదా, న్యాచురల్ సలైవాలో క్లీన్ అవుతుంటాయి. కానీ నైట్ టైం ఏంటంటే సలైవా ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి ఫుడ్ పార్టికల్స్ ఏదైనా ఉంటే ఈజీగా ఎస్టిక్ అండ్ బ్యాక్టీరియల్ కంటెంట్ అన్నది బాగా పెరుగుతుంది.
సో నైట్ బ్రషింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్, మార్నింగ్ బ్రషింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ బ్రషింగ్ దగ్గర కూడా ఏంటంటే మార్నింగ్ అండ్ నైట్ చేయడం కూడా ఏంటంటే బరాబరా రుద్దేస్తే పళ్ళు అరిగిపోవడం తప్పితే ఏం లేదనమాట. మనం సాఫ్ట్ బ్రష్, ఎప్పుడు సాఫ్ట్ బ్రష్ వాడాలన్నమాట. సాఫ్ట్ బ్రష్ వాడి పేస్ట్ కూడా సాఫ్ట్ వాడాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం బ్రాండ్స్ అది చెప్పలేము, కానీ మీరు పేస్ట్ మామూలుగా చెక్ చేసుకుంటే ఏదైతే సాఫ్ట్ గా ఉందో అది వాడాలి. సపోజ్ మనం ఒంటికి డొవ్వు లక్స్ వాడతాం కానీ రిన్ సోప్ వాడడం కదా, అలా ఏదైతే సాఫ్ట్ గా ఉంటుందో పేస్ట్ అది వాడాలన్నమాట మనం. ఎందుకంటే ఇదేంటి రఫ్ గా ఉన్న పేస్ట్ అయితే మనకి పళ్ళు అన్నది అరిగిపోతాయి అన్నమాట. అలాగే సాఫ్ట్ బ్రష్ కూడా పొద్దున్న నైట్ ఇది బ్రషింగ్ అన్నది ఎప్పుడైతే ఇంపార్టెంటో ఇందాక చెప్పినట్టు గార్గిల్ కూడా చేసుకోవాలి. గార్గిల్ చేసుకున్న తర్వాత వారానికి ఒక్కసారి వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవాలండి. ఫ్లాసింగ్ అంటే మీకు ఐడియా ఉంటది, ఒక థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ పెట్టుకుని పళ్ళ సందుల్లో క్లీన్ చేస్తాం కదా. ఎప్పుడు ఏంటంటే ఫ్లాసింగ్ అన్నది అందరికి యాక్చువల్లీ అంతగా తెలియదు అనమాట. ఇక్కడ అట్లీస్ట్ 5% పీపుల్ కూడా చేయరు. ఫ్లాసింగ్ చేస్తే ఏంటంటే వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి పళ్ళు సందులో ఉన్నవి క్లీన్ అవుతూ ఉంటాయి అనమాట. పళ్ళు సందుల్లోనే మనకి ఎక్కువ పాడైపోతాయి. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అండి. రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అంటే మనం ఏం చేస్తాం అంటే పన్ను ఇరిగిపోయినా లేకపోతే నొప్పి వచ్చినప్పుడు మనం డెంటిస్ట్ దగ్గరికి వస్తాం, కానీ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటున్నాం అనుకోండి. జనరల్ గా 6 months అంటారు, కానీ 6 months అయితే ఏం అవసరం లేదండి. 1 year కో లేకపోతే 1.5 year కో ఒక్కసారి డెంటిస్ట్ దగ్గర జనరల్ చెకప్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా పళ్ళు పుచ్చిపోయేలా ఉంటే చెప్పేసి స్టార్టింగ్ స్టేజ్ లోనే దానికి ఫిల్లింగ్ పెట్టడం కానీ రెస్టరేషన్ చేయడం కానీ ఏదైనా చేస్తారు. సో అది మనకి బెనిఫిట్ అవుతుంది. పళ్ళు యాక్చువల్లీ ఈ పాడైపోవడం అన్నది చాలా స్లో ప్రాసెస్ అండి. జనాలకు అది తెలియట్లేదు, వెంటనే పాడైపోతుంది అనుకుంటారు, కానీ ఒక పుచ్చు స్టార్ట్ అయిందంటే 3-4 years కి అది నొప్పి వస్తుంది అనమాట. ఈ లోపు మీరు 1 year చెకప్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పళ్ళు క్లీనింగ్ కూడా చేయించుకోవాలన్నమాట డెంటిస్ట్ దగ్గర. 1 year or 2 years కి ఒకసారి మొత్తం అన్ని పళ్ళు క్లీన్ ఎందుకు చేసుకోవాలంటే మన పాచి అదంతా ఉంటది కదా, ప్లాక్ డిపాజిట్స్ అంతా గార పట్టేసినట్టు చిగురు లోపలికి వెళ్ళిపోతుంటాయి అనమాట. అందుకనే చాలా మందికి బ్రష్ చేసినప్పుడు బ్లీడింగ్ వస్తూ ఉంటది అలాగా. సో అదొక ఇండికేషన్ అనమాట చిగురులో ఇన్ఫెక్షన్ ఉందని. సో ఒక్కసారి 2 years కి ఒకసారి పళ్ళు క్లీన్ చేయించేసుకుంటే సింపుల్ ప్రొసీజర్, కానీ దానివల్ల మనకి 70 years వచ్చిన పళ్ళు కదలకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. అది సార్. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, 2 పూట్ల బ్రష్ చేసుకోవడం సాఫ్ట్ బ్రష్ తో, పళ్ళు గార్గిల్ చేసుకోవడం, వీలైతే వారానికి ఒకసారి ఫ్లాస్ చేసుకోవడం, వీలైతే సంవత్సరానికి ఒకసారి జనరల్ రెగ్యులర్ డెంటల్ చెకప్ చేసుకోవడం, దీంతో సరిపోతుంది అనమాట. అది సార్. సో విన్నారు కదా, మన వాయిస్ వ్యూవర్స్ కంపల్సరీగా రోజుకి 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి డాక్టర్ గారు చెప్పారు. సో తప్పకుండా పేస్ట్ వేస్ట్ అయిద్దని చెప్పి మీరు బాధపడకుండా 2 పూట్ల తప్పకుండా బ్రష్ చేయండి. అలానే కమల్ కుమార్ గారు హాయ్ సార్. అలానే నాగిరెడ్డి రాజకుమార్ గారు హాయ్. మీకు ఏమన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి డౌట్స్ కనుక ఏమన్నా ఉన్నట్లయితే మీరు మెసేజ్ ఫామ్ లో అడిగితే డాక్టర్ గారు వెంటనే రిప్లై ఇస్తారు సార్. అలాగే అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. అంటే నాకు తెలిసి చాలా మంది పిల్లల్లో, అంటే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళలో కూడా పంటికి మధ్య చాలా గ్యాప్ కనిపిస్తా ఉంటది. అంటే అందరి పళ్ళు అరేంజ్మెంట్ ఒకేలాగా ఉండట్లేదు. కొంతమంది నవ్వారు అంటే వాళ్ళ పళ్ళ మధ్య భయంకరమైన గ్యాప్ కనిపిస్తుంటది. కొంతమంది పళ్ళు చాలా బాగుంటాయి. అంటే గ్యాప్ అనేది పళ్ళ మధ్యలో అసలుకి ఎందుకు ఏర్పడుతుంది? అంటే సెట్టింగ్ ఆఫ్ టీత్ అనేది అందరికి ఒకేలాగా ఉంటే మరి కొంతమంది మధ్య పళ్ళ మధ్య అంతంత గ్యాప్ ఎందుకు వస్తుంది? అండ్ వాట్ ఈస్ ద రీజన్? కారణాలు ఏమై ఉంటాయండి పళ్ళ మధ్య అంత గ్యాప్ రావడానికి? అంటే జనరల్ గా గ్యాప్స్ ఉంటాయి, ఎత్తు పళ్ళు ఉంటాయి, క్రౌడింగ్ ఉంటాయండి. ఇవన్నీ ఏంటంటే మన పళ్ళు మామూలుగా 2 sets ఆఫ్ టీత్ ఉంటాయి మనకి. ప్రైమరీ టీత్ అంటే మిల్క్ టీత్ ఉంటుంది, తర్వాత పర్మనెంట్ టీత్ ఉంటుంది. మనకి 7th year నుండి 7 years నుండి ఏంటంటే ఒక్కొక్క పన్ను ఊడుతూ ఒక్కొక్క పన్ను పర్మనెంట్ టీత్ అంతా వస్తుంది అనమాట 13 years వరకు. సో పేరెంట్స్ కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే 13 years వరకు పళ్ళ సెట్ చూసి మనం భయపడక్కర్లేదు. 13 years కి మొత్తం సెట్ అంతా అరేంజ్ అవుతుంది అనమాట. సో 13 years వరకు ఏంటంటే ఒక్కొక్క పన్ను ఊడుతూ వస్తూ ఉంటది కాబట్టి 13 years కి మనకి ఒరిజినల్ గా మనం పెద్ద అడల్ట్హుడ్ లో ఎలా వస్తాయో అలా వస్తాయి అన్నమాట. కానీ చిన్నప్పుడు హ్యాబిట్స్ వల్ల ఆ పెద్ద అయిన తర్వాత మనకు వచ్చే టూత్ మీద డిఫరెన్స్ వస్తుంది. కొందరు ఏంటంటే పళ్ళు ఊడిపోతాయి పిల్లలు, పేరెంట్స్ కరెక్ట్ గా ట్రైన్ చేయక నాలికతో తోస్తూ ఉంటారు. అంటే ఆ స్పేస్ లో నాలిక పెడుతూ ఉంటారు, పెన్సిల్స్ పెడుతూ ఉంటారు, తర్వాత గోర్లు కొరుకుతూ ఉంటారు, థంబ్ ఫింగర్ నోట్లో పెడుతూ ఉంటారు.
ఇవన్నీ రిలేటెడ్ అన్నమాట. థమ్ ఫింగర్ ఎప్పుడైతే పెడతారో పళ్ళు కొద్దిగా ఎత్తుగా వస్తాయండి. గోర్లు అవన్నీ కొరకడం కూడా ఏంటంటే ఫార్మేషన్ 7 to 13 ఇయర్స్ పళ్ళు ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటాయో అప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఏంటంటే పళ్ళు అరేంజ్మెంట్ అన్నది కొద్దిగా మారుతూ ఉంటది. ప్లస్ ఏంటంటే కొంతవరకు టీత్ అరేంజ్మెంట్ జెనెటిక్స్ కూడా అన్నమాట. ఎందుకంటే మన జా ఫామ్ పైన కిందన జా ఫామ్ లో కొందరికి చిన్న జా ఉంటది, పెద్ద జా ఉంటది కదా. దాన్ని బట్టి కూడా ఏంటంటే అరేంజ్మెంట్ అన్నది మనకి డిఫర్ అవుతుంటది. కొన్ని మనకే తెలియకుండా ఒక్కో పన్ను మిస్ అవుతుంది అనమాట. అంటే చాలా మందికి ఏంటంటే మనకి 32 పళ్ళలో మధ్యలో ఒక పన్ను మొత్తం ఫామే అవ్వకుండా మిస్ అవుతుంది అనమాట కంజెనిటల్ గా. అది మిస్ అయినప్పుడు ఏంటంటే ఆ స్పేస్ కవర్ చేయడానికి అన్ని పళ్ళు స్పేస్ గా అవుతూ ఉంటాయి. సో ఇలా వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. మనం ఇదేంటి పళ్ళు చూస్తే మనం ఏంటంటే చెప్పగలం అన్నమాట, వీళ్ళు ఇలా చేశారు అందుకని మనం అలా చేసామంట, పళ్ళు ఇలా అయ్యాయి అని. కానీ బేసిక్ గా పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్నపిల్లప్పుడు అంటే 13 ఇయర్స్ లోపు పిల్లలకి ఏంటంటే ఈ గోర్లు కొరకడం కానీ, థంబ్ పెట్టుకోవడం కానీ, లేకపోతే పెన్సిల్స్ పెట్టుకోవడం కానీ, ఇలాంటివన్నీ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వెంటనే స్టాప్ చేయాలన్నమాట. దానివల్ల పళ్ళు అరేంజ్మెంట్ చాలా పాడవుతుంటది. తర్వాత ఏంటంటే పాల పళ్ళు బలవంతంగా తీయించుకున్న పళ్ళు మీద పళ్ళు రావడం, ఇది బేసిక్ గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. పాల పళ్ళు చాలా మంది పిల్లలు బలవంతంగా తీస్తూ ఉంటారు. లేకపోతే పేరెంట్స్ కూడా సమ్ టైమ్స్ ఓవర్ ఎక్సైట్మెంట్ తో చాలా బలవంతంగా తీసేస్తారు చిన్నది ఊగుతుంటే. దాని టైంకి అది ఊడుతుంది అన్నమాట. లేదు దాని టైంకి మించి ఊడట్లేదు అనుకుంటే అప్పుడు జాగ్రత్తగా తీయచ్చు. బాగా లూజ్ అయిపోయింది అంటే తీయచ్చు. కానీ అది బలవంతంగా తీయడం వల్ల కూడా ఇదేంటి వెనకతలు వచ్చే పన్ను ఇదేంటి కొద్దిగా స్ట్రైట్ గా రాదనమాట. ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి మనకి పళ్ళు అన్నవి కరెక్ట్ గా ఉండకపోవడానికి అన్నమాట. అదండి. ఓకే, ఓకే సార్. అంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నాకు తెలిసి చాలా మంది పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటారు, అవును. లేకపోతే పళ్ళు కొరుక్కుంటా ఉంటారు. సో ఇవన్నీ అవును. కూడా పళ్ళ మధ్య గ్యాప్ రావటానికి కారణాలు అదే అన్న విషయం అదే చాలా కానీ ఎత్తు కానీ లేకపోతే స్పేసింగ్ కానీ అలాంటివన్నీ రావడానికి yes. కారణాలు అన్నమాట. ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏంటంటే పళ్ళు కాస్మెటిక్ గా మనం 13 ఇయర్స్ వచ్చిన తర్వాత క్లిప్స్ ట్రీట్మెంట్ అని చెప్పి ఉంటది. చాలా మంది పిల్లల్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, క్లిప్స్ పెట్టుకొని ఉంటారు. ఎప్పుడైతే ఇలా ఎత్తు పళ్ళు కానీ, గ్యాప్స్ ఉన్నవి కానీ, క్రౌడింగ్ పళ్ళు, పన్ను మీద పన్ను ఉండడం అలాంటివన్నీ ఏంటంటే నీట్ గా వరుసగా మనం ఏంటంటే క్లిప్స్ పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అది అది చేసుకొని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎర్లీ స్టేజ్ లోనే. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. అలానే అంటే చాలా మంది పళ్ళు అంటే చూడగానే కొంతమంది ఏమో కొంచెం తెల్లగా ఉంటాయి, కొంతమంది బాగా కలర్డ్ గా అంటే పసుపు పచ్చగా, అంటే ఒక రకంగా ఒక టైప్ ఆఫ్ కలర్ మనకి వాళ్ళ పళ్ళకి కనిపిస్తా ఉంటది. అంటే వాట్ మేక్స్ దట్, ఎందుకు వాళ్ళ పళ్ళు కలర్ అలాగా మారిపోతా ఉంటది? ఓకే, ఇక్కడ కలర్ లో కూడా ఏంటంటే డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే బేసిక్ నుండి చూసుకుంటే ప్రెగ్నెన్సీలో కొన్ని మెడిసిన్స్ వల్ల అంటే టెట్రాసైక్లిన్ అలాంటివి పొరపాటున మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ లాంటివి తీసుకుంటే పళ్ళు కలర్ అన్నది మారుతుందండి. మదర్ ఎప్పుడైతే తీసుకున్నారో అది చాలా రేర్ కేసు అన్నమాట. ఇంకోటి పుట్టినప్పటి నుండి 8 ఇయర్స్ వరకు వాళ్ళు తాగే వాటర్ కూడా పళ్ళుని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. అంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పళ్ళన్ని బ్రౌన్ గా బాగా వైట్ గా అంటే ఫ్లోరోసిస్ అంటారు కదా, అలా వస్తాయి అన్నమాట. పిట్స్ గా వస్తాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే నార్మల్ గా మనకి అబ్నార్మాలిటీస్ వల్ల వచ్చేది. కొన్ని ఏంటంటే స్వయం కృపార్థం అంటారు కదా, ఈ గుట్కాలు, కైనీలు, లేకపోతే నీట్ గా బ్రష్ చేసుకోకపోవడం, వాటి వల్ల ఏంటంటే పళ్ళు మీద స్టెయిన్స్ వస్తాయి. కొందరికి ఎక్కువ టీలు, కాఫీలు అలవాటు ఉంటుంది అనమాట. వాటి వల్ల కూడా స్టెయిన్స్ అన్నవి పళ్ళు మీద వస్తాయి. సో మామూలుగా ఫ్లోరోసిస్ కానీ లేకపోతే పుట్టుకతో ఉన్న కలర్ ఉందనుకోండి, అవి బ్లీచింగ్ ప్రొసీజర్స్ అలాంటివి చేయొచ్చు అన్నమాట. అది కాకుండా మామూలుగా ఈ హ్యాబిట్స్ వల్ల అంటే ఎక్కువ టీలు, కాఫీలు కానీ, స్మోకింగ్ కానీ, గుట్కాలు, వీటి వల్ల వస్తే సింపుల్ టీత్ క్లీనింగ్ చేస్తే మళ్ళీ నార్మల్ కలర్ లో వచ్చేస్తాయి. అండ్ టీత్ కలర్ కూడా ఏంటంటే మనకి ఎలాగైతే ఫేస్ కలర్, మన స్కిన్ టోన్ ఎలా ఉంటుందో టీత్ కలర్ కూడా పర్సన్ టు పర్సన్ మారుతుందండి. ఒక 8 షేడ్స్ ఉంటాయి అన్నమాట. షేడ్స్ అన్నవి డెఫినెట్ గా ఉంటాయి అన్నమాట. A1, A2, A3, A4 అలాగా షేడ్స్ ఉంటాయి అన్నమాట. సో పళ్ళు ముందు క్లీన్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇదేంటి ఆ కలర్ అన్నది ఎందుకు వచ్చిందో మన డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్తారనమాట. క్లీన్ చేస్తే పోయేదైతే క్లీన్ చేస్తారనమాట.
లేదంటే బ్లీచింగ్ ప్రొసీజర్స్ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది. సో ఏదైనా అది పళ్ళు కలర్ అయితే మార్చడానికి అవకాశం ఉంటది. డెఫినెట్ గా మార్చుకోవచ్చు సార్. అది ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. అండ్ అంటే మామూలుగా తెలుగులో మా చిన్నప్పుడు పేరెంట్స్ కానీ లేకపోతే చాలా మంది అంటూ ఉంటారు, పన్ను పీకితే కంటికి ప్రాబ్లము, పన్ను ఎప్పుడు తీయించుకోమాకండి, పన్ను తీసేస్తే కంటికి కూడా ప్రాబ్లం వస్తుందని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా పంటికి కంటికి ఏమన్నా సంబంధం ఉంటదండి? పన్ను పీకేస్తే ఏమన్నా కన్నుకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ అండి. అందరూ కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే డే టు డే ప్రాక్టీస్ లో ప్రతి పేషెంట్ మమ్మల్ని అడుగుతుంటారు అనమాట. రోజుకి 10 మంది వస్తే ఏదైనా పన్ను తీయాలంటే 10 మంది అడుగుతారు, సార్ కంటికి ఏమైనా ఎఫెక్ట్ లేదు కదా అని చెప్పేసి. అదేంటంటే ఒక నానుడు అలా ఉండిపోయిందండి. అంటే కొన్ని మిత్స్ అంటాం కదా, ఒక మిత్ లాగా అది ఉండిపోయింది అనమాట. కానీ పంటికి కంటికి అసలు సంబంధమే లేదనమాట. అది సైంటిఫికల్లీ ప్రూవన్. ఇంకోటి ఏంటంటే మన కంటికి ఏదైతే నర్వ్ పాస్ అవుతుందో అది ఆప్టిక్ నర్వ్ అన్నమాట. మన పళ్ళకి అన్నవి మ్యాక్సిలరీ అండ్ మాండిబులర్ నర్వ్ అని చెప్పి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో అసలు పన్ను తీస్తే కన్నుకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. అది ఏంటంటే అప్పటి నుండి అలా నానుడు ఉండిపోయింది, కానీ దానికి దీనికి సంబంధం లేదనమాట. డిఫరెంట్ ఎంటిటీస్ అసలు యాక్చువల్లీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివే ఉండవు మనం పన్ను తీసినప్పుడు కానీ ఏదైనా. అలా వచ్చేసింది అప్పట్లో, మరి ఎందుకో అలా వచ్చింది, కానీ అలాంటిది అసలు రెండింటికి కనెక్షన్ లేదండి. ఓకే సార్, ఇప్పుడు అంటే మొత్తం ఇందాక మీరు మాటల్లో చెప్పారు 32 పళ్ళు అని చెప్పారు కదా, 32 పళ్ళు కూడా అంటే దేనికి దాని పర్పస్ ఉంటదండి? ప్రతి పన్ను ఇంపార్టెంట్ ఏనా, లేకపోతే ఈ పన్ను వల్ల మనకి అసలుకి ఏం ఉపయోగం ఉండదు అన్నది ఏమన్నా ఉంటుందా సార్? అంటే 32 పళ్ళలో 4 జ్ఞానదంతాలు ఉంటాయండి. లాస్ట్ జ్ఞానదంతాలు ఉంటాయి. జ్ఞానదంతం అని ఎందుకు అంటారు అంటే అవి మనకి జ్ఞానం వచ్చిన తర్వాత 20 years తర్వాత వస్తాయి అన్నమాట జ్ఞానదంతాలు అన్నవి. సో ఆ విజ్డమ్ టీత్ అన్నవి మనకు అంత యూజ్ ఉండవండి. విజ్డమ్ టూత్ ఏంటంటే ఎప్పుడు మనకి బోన్ లోపల ఉండిపోతాయి, క్రాస్ గా వస్తాయి, లేకపోతే చాలా సార్లు ఏంటంటే అందుకనే చాలా మంది జ్ఞానదంతం తీయించుకున్నాం అదంతా అంటారు కదా. ఎక్సెప్ట్ జ్ఞానదంతం మిగతా పళ్ళన్నీ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. మిగతా 28 ఇంపార్టెంట్. జ్ఞానదంతం స్ట్రైట్ గా వచ్చేస్తే వెల్ అండ్ గుడ్ అన్నమాట. లేదు అది క్రాస్ గా వచ్చి పక్క టూత్ ని ప్రాబ్లం చేస్తుంది అంటే అప్పుడు తీయించుకుంటూ ఉంటారు. తర్వాత మీరు అడిగిన బట్టి ఏంటంటే ఏ టూత్ కా టూత్ పర్పస్ అన్నది ఉంటదండి. మన ఫ్రంట్ ఏంటంటే ఇన్సిజర్స్, లాటరల్స్, కెనైన్స్ ఇవి ఏంటంటే మామూలుగా అయితే లుక్ అన్ని మనం అనుకుంటాం, కానీ అవి ఏంటంటే ఇప్పుడు బైటింగ్ అండ్ టేరింగ్ అవన్నీ అన్నమాట. వీటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది ఫ్రంట్ టీతే ఇంపార్టెంట్ అనుకుంటారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెనకతల పళ్ళు. మన చ్యూయింగ్ అంతా వెనకతల పళ్ళుతో అవుతాయి అనమాట. మన మోలార్స్ అండ్ ప్రీమోలార్స్ ఏంటంటే ఇంపార్టెంట్ చ్యూయింగ్ తో. చాలా మంది పేషెంట్లు వస్తారు, వెనకతల పన్ను లేదనుకోండి, కట్టించుకోంలేండి ఏముంది అని చెప్పి అనుకుంటారు, కానీ మనం చ్యూ చేసి తినేదంతా వెనకతల పన్నుతో, ఫ్రంట్ పన్నుతో మనం చ్యూ చేయం. ఓన్లీ బైటింగ్ అనమాట. ఫ్రంట్ టీత్ బైటింగ్, టేరింగ్ అనమాట. సో ఎవ్రీ టీత్ హ్యాస్ ఇట్స్ రోల్ అనమాట. ఇన్సిజర్స్ కానీ, కెనైన్స్ కానీ, ప్రీమోలర్స్ కానీ, మోలార్స్ కానీ దానికి దాని రోల్ ఉంటది. ఎక్సెప్ట్ విజ్డమ్ టూత్ అనమాట. జ్ఞానదంతాలు అన్నవి అవి వెస్టీజియల్, వాటికి మన అపెండిక్స్ ఎలాగో అది నోట్లో జ్ఞానదంతాలు అలా అన్నమాట. వాటి వల్ల పర్పస్ ఏమి ఉండదు. అది సో ప్రతి పంటికి ఉంటది, జ్ఞానదంతం మాత్రం అది తర్వాత వస్తుంది కాబట్టి దానివల్ల పెద్ద పర్పస్ ఏమి ఉండదు. అవును సార్. సో అంటే ఈ సందర్భంగా ఒక చిన్న కథ ఒకటి గుర్తొచ్చిందండి. ఒకసారి ప్రేక్షకులకు కూడా మనం కథ వివరిద్దాం. అంటే మహానుభావులు ఎవరో చెప్పిన కథే. ఒకరోజు నాలికను అంటే టంగ్, నాలుకను పళ్ళు మాట్లాడుకుంటున్నాయంట. నాలుక చెప్తుందంట, నిజంగా మీరు అందరూ ఎంత మంచోళ్ళు, మీరు ఏ ఫుడ్ పెట్టినా గానీ చక్కగా అంతా నవిలేసి పిప్పి చేసి నా నాలికకి పంపిస్తారు, నేనేం హ్యాపీగా రుచి చూసి నేను మింగేస్తున్నాను, మీరు నిజంగా నా కోసం చాలా కష్టపడుతున్నారు, అంత నవిలి నాకు పంపిస్తారు, సో నేను మీకు ఏ సహాయం చేయగలను అని అంటే పళ్ళు అన్నాయంట, అమ్మ నాలుక నువ్వు మాకేం సహాయం చేయొద్దు, నువ్వు నోరు జారి ఏమి మాట్లాడమాక, నువ్వేమన్నా నోరు జారి మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతాను అంటున్నారు, కొట్టేదేమో మమ్మల్నా అని. సో పళ్ళు ఏదో సమ్ డిస్కషన్ అంటే ఊరికే సరదాగా ప్రేక్షకుల కోసం మనం చెప్పడం జరిగింది. సో 32 పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ అంటే చిన్న పిల్లలు చాలా మంది, అంటే స్కూల్ పిల్లలు కానివ్వండి, లేకపోతే ఎవరన్నా లోయర్ ఏజ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేయటానికి, అంటే వాళ్ళకి పళ్ళు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి
మనం ఏమన్నా సజెషన్స్ గానీ ఏమన్నా ఇవ్వచ్చండి? అంటే హౌ టు ప్రివెంట్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ. యా ఏంటంటే ఓకే, అంటే లోయర్ ఏజ్ కాబట్టి మనం ఇన్ఫాంట్ నుండి స్టార్ట్ చేసుకుంటే 1-2 ఇయర్స్ నుండి స్టార్ట్ చేసుకుంటే చాలా మంది బాటిల్ మిల్క్ ఉంటుంది కదా, బాటిల్ మిల్క్ అలాగా బెడ్ టైం బాటిల్ మిల్క్ అంటారు అనమాట. ఏంటంటే ఆ బాటిల్ పట్టుకొని అలా పడుకోవడం అన్నది అలవాటు. దాని వల్ల చాలా మంది పిల్లల పళ్ళు అన్నవి పాడైపోతున్నాయి. ఓవర్ నైట్ వాళ్ళు అలా బాటిల్ నోట్లోనే ఉంచుకొని ఉంటారు అనమాట. సో అది ఏంటంటే ఇప్పుడు మిల్క్ అంతా మీకు ఐడియా ఉంటది, అది పౌడర్ అండ్ ఇదేంటి షుగర్ కంటెంటే కాబట్టి. సో దాని వల్ల ఏంటంటే దీనికి స్పెసిఫిక్ టర్మ్ కూడా ఉందండి, నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు అనమాట. 1-3 ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే ఇది ఎక్కువ వస్తుంది, ఫ్రంట్ పళ్ళన్నీ దీని వల్ల పాడైపోతాయి అన్నమాట. సో అది అన్నది ప్రివెంట్ చెయ్యాలి. నైట్ పిల్లలు పడుకునే ముందు మదర్ ఏం చెయ్యాలంటే డెఫినెట్లీ ఒక మంచి గాజ్ క్లాత్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని గోరువెచ్చని నీటిలో ముంచి పళ్ళన్ని క్లీన్ చెయ్యాలన్నమాట. ఎందుకంటే అంత చిన్న ఏజ్ వాళ్ళు నైట్ టైం బ్రషింగ్ అన్నది ఇంపాసిబుల్, పెద్దోళ్ళు ఏం చెయ్యట్లేదు, చిన్నపిల్లలు ఎక్కడ చేస్తారు. సో 1-3 ఇయర్స్ అన్నది ఇది చెయ్యాలి. అండ్ వాళ్ళు మార్నింగ్ కూడా నీట్ గా ఆడుతూ ఫింగర్ బ్రష్లు అవి ఉంటాయి, వాళ్ళకి బ్రష్ చేయించాలి. 3 ఇయర్స్ తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే మోస్ట్ కంప్లైంట్ ఏంటంటే అన్నం ముద్ద పెట్టుకొని 1 గంట 2 గంటలు టీవీ చూస్తూ బిగ్ బాస్లు చూస్తూ తింటూ ఉంటారు అనమాట. ఎప్పుడు ఏంటంటే ఆ కాంటాక్ట్ టైం అన్నది చాలా తక్కువ ఉండాలి. అంతసేపు నోట్లోనే ఫుడ్ ఉంటే, ఇప్పుడు ఇదంతా కార్బోహైడ్రేట్స్ కదా, హై షుగర్ కంటెంట్. సో టీత్ అన్నవి ఎఫెక్ట్ అవుతాయి. పిల్లలకి ఏంటంటే డిసిప్లైన్డ్ గా తొందరగా మనం ఇదేంటి నవిలిసి తినేయాలి అన్నది మనం నేర్పించాలన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే తొందరగా నవలరు, అలా నోట్లో పెట్టుకొని 1 గంట 2 గంటలు టైం పాస్ చేస్తారు పిల్లలు. సో తొందరగా అది తినిన తర్వాత నోరు వాష్ చేసుకోవడం, ఇది అలవాటు చేస్తే మాత్రం పిల్లలకి పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. తర్వాత చాలా మంది 10 ఇయర్స్ బిలో పిల్లలు ఏంటంటే ఆడుతూ ముందుకు పడిపోతూ ఉంటారు, ఫ్రంట్ పళ్ళు ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది మోస్ట్ కామన్. మాకొచ్చే చాలా మంది సండే అయితే చాలా అన్నమాట, మా సండే ఈవినింగ్ అంతా ఓపీ దానితో నిండిపోతాయి, ఫ్రంట్ పన్ను ఎరగొట్టుకొని వస్తారు అనమాట. సో అది చూసుకోవాలన్నమాట. వాళ్ళకి కొద్దిగా చిన్న గైడెన్స్ ఇచ్చుకొని, పేరెంటల్ గైడెన్స్ అన్నది కొద్దిగా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు కొట్టుకొని పళ్ళు ఎరగొట్టుకున్న రోజులు ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇవి ఇర్రివర్సిబుల్ అన్నమాట. ఒకసారి పన్ను ఇరిగిందంటే మళ్ళీ దాన్ని ఆర్టిఫిషియల్ గా పెట్టడం కానీ న్యాచురల్ గా పెట్టలేము కాబట్టి. సో పాల పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నది పేరెంట్స్ గుర్తించాలి. ఎప్పుడైనా పాల పళ్ళు ప్రాబ్లమ్స్ పుచ్చిపోయినప్పుడు అప్పుడు వస్తే పేరెంట్స్ యాటిట్యూడ్ అంటే పేరెంట్స్ థింకింగ్ కూడా ఎలా ఉంటుందంటే పాల పళ్ళే కదా ఊడిపోతాయి కదా అనుకుంటారు. కానీ పాల పళ్ళు ఎప్పుడు ఊడతాయి? 7 ఇయర్స్ కొన్ని ఊడతాయి, 9 ఇయర్స్ కొన్ని ఊడతాయి, 11 ఇయర్స్ కొన్ని ఊడతాయి. మరి అన్ని రోజులు ఆ నొప్పితో ఆ పుచ్చిపోయిన పన్నుతోనే ఉండాలి కదా. సో ఏంటంటే పాల పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ బ్రషింగ్ అదంతా ఇంపార్టెంట్. సో ఇవి అన్నది ఫాలో అవ్వాలండి. ఆ నర్సింగ్ బాటిల్ కేరీస్ 1-3 ఇయర్స్ ఏజ్ లో ఆ బాటిల్ పెట్టుకొని పడుకోవడం అన్నది హ్యాబిట్ బ్రేక్ చేయాలి. 3-6 ఇయర్స్ పిల్లలు ఏంటంటే గంటలు తింటారు, అది బ్రేక్ చేయాలన్నమాట. తొందరగా తినమనాలి. 6-10 ఇయర్స్ వాళ్ళు ఏంటంటే పడిపోతూ ఉంటారు అనమాట, ఫ్రంట్ పళ్ళు ఎరగొట్టుకుంటూ ఉంటారు. సో ఇలా స్టేజ్ బట్టి మనం మోడిఫికేషన్స్ అన్నవి ఇచ్చుకుంటూ ఉండాలి, పిల్లలకి గైడెన్స్ అన్నది ఇచ్చుకుంటూ ఉండాలి సార్. సో నిజంగా ఎస్పెషల్లీ మరి చంటి పిల్లల పేరెంట్స్ ఇది తప్పకుండా గమనించాలి. అలాగా పాలపేక నోట్లో పెట్టేసుకొని మనం ఏదో పనిలో ఉండిపోతే రాబోయే అంటే ముందు ఆ పళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు సార్. అలానే ఈ స్మైల్ మేక్ ఓవర్, స్మైల్ డిజైన్ గురించి ఏమైనా చెప్తారు? జనరల్ గా ఏంటంటే స్మైల్ డిజైన్, స్మైల్ మేక్ ఓవర్ అని చెప్పి వస్తుందండి. ఎందుకంటే ఇది ఒక కాస్మెటిక్ డెంటల్ ట్రీట్మెంట్ అని చెప్పి మనం నవ్వినప్పుడు మనకు కనిపించేది కెనైన్ టు కెనైన్, కోర పన్ను నుండి కోర పన్ను. సో మీరు ఇందాక చెప్పినట్టు అందరికి పెర్ఫెక్ట్ గా ఉండక్కర్లేదు. ఇప్పుడు చిన్నప్పుడు అనుకోండి 13 నుండి 25 ఇయర్స్ లోపు ఏదైనా మనం అది గుర్తించామనుకోండి, సో ఇదేంటి మనం డెఫినెట్ గా ఏదైతే మనం క్లిప్స్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ చేసుకొని దాన్ని డెఫినెట్ గా కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనం అప్పుడు గుర్తించాం, ఎప్పుడైతే కాలేజీలు అయిపోతాయో, పిల్లలందరూ కాలేజీలకు వస్తారు, కాలేజ్ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వస్తారో, అప్పుడు 25, 30, 35 ఇయర్స్ లేకపోతే మెయిన్ గా మ్యారేజ్ కి ముందు వీటికి ఏంటంటే సడన్ గా వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట, నా పళ్ళు ఇలా ఉన్నాయి, ఇంత గ్యాప్ ఉన్నాయి, ఏంటి అదంతా అని చెప్పేసి. సో వాటికి ఏంటంటే వెనీర్స్ అని చెప్పి పెడతాం అనమాట. వెనీర్స్ అంటే
అందంగా పన్ను ఒక షేడ్ సెలెక్ట్ చేసుకొని కెనైన్ నుండి కెనైన్ వరకు మనం పన్ను మీద క్యాప్స్ లాంటివి పెడతాం అనమాట. ఒక వారంలో అయిపోయే ప్రొసీజరే. దీన్ని స్మైల్ డిజైన్ అంటాం అనమాట. సో అప్పుడు ఏంటంటే నీట్ గా మనకి స్మైల్ గానీ ఏదైనా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ మనకి ఇప్పుడు చూసే సెలబ్రిటీస్ అందరూ స్మైల్ మేక్ ఓవర్లే అన్నమాట. సెలబ్రిటీస్ పేర్లు ఎందుకు లేండి కానీ మొత్తం కెనైన్ టు కెనైన్ అండ్ నార్మల్ పీపుల్ కూడా చాలా మంది స్మైల్ మేక్ ఓవర్లు అన్నవి చేసుకుంటున్నారు. మనకి నీట్ గా ఉంటాయి అన్నమాట పళ్ళు చూడడానికి. ఎందుకంటే యాజ్ యు నో ఫస్ట్ 45% పీపుల్ ఎప్పుడైనా మనల్ని చూస్తే ఫస్ట్ 45% స్మైలే చూస్తారు అండ్ మన టీతే చూస్తారు, తర్వాత ఐస్ చూస్తారు, హెయిర్ చూస్తారు, తర్వాత మన డ్రెస్సింగ్ అన్నది చూస్తారు. ఓకే, ఇవన్నిటికంటే ముందు మన బిహేవియర్ చూస్తారులేండి, కానీ లుక్స్ వైజ్ చూస్తే ఇది చూస్తారు అనమాట. అది సార్. ఓకే ఓకే. సో స్మైల్ మేక్ ఓవర్ అనేది ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అంటే చూడగానే కనపడేది ఆ స్మైల్ ఆ పళ్ళే కాబట్టి సో వి హావ్ దట్ స్మైల్ మేక్ ఓవర్ అండ్ స్మైల్ డిజైన్. ఓకే, ఇప్పుడు మనకి అది ఏంటంటే అఫోర్డబుల్ కాస్ట్ లో సింపుల్ గా అయిపోతుంది అనమాట, వారంలో అయిపోతుంది అనమాట అది. సో అదొకటి ఈజీ ప్రొసీజర్ అన్నది మన స్మైల్ చేంజ్ చేసుకోవడానికి అనమాట. అది అవును, ఎందుకంటే అదే అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువగా స్మైల్. ఓకే సార్. ఇప్పుడు అంటే చాలా మంది స్మోక్ చేస్తుంటారు, ఆల్కహాల్ తీసుకుంటుంటారు, గుట్కా తింటుంటారు, లేకపోతే టొబాకో చూ చేస్తుంటారు. ఇలాంటి అంటే మరి వీటిని బ్యాడ్ హ్యాబిట్స్ అనే అనాలి. ఎందుకంటే మరి ఇప్పుడు స్మోక్ చేసినప్పుడు ఆ పొగ అనేది పళ్ళ మీద పడుతుంది, లేకపోతే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ కూడా పళ్ళ మీద తగులుతుంది. గుట్కా అనేది అయితే అసలు ఇంకా మరి పళ్ళు అనేవి ఉంటాయి కాబట్టి దాని ఎఫెక్ట్ అసలు పళ్ళ మీద ఎలా ఉంటదండి అసలుకి? ఇప్పుడు ఏంటంటే ఈ స్మోకింగ్ గానీ గుట్కా గానీ ఈ ఆల్కహాల్ గానీ ఇవన్నీ ఏంటంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అండి. అవి ఏంటంటే మన జనరల్ హెల్త్ కి ఎలా పెట్టుకుంటున్నాయో అది బిగ్గర్ సబ్జెక్ట్, అది పక్కన పెడితే మన మౌత్ వరకు ఎలా రిలేటెడ్ అంటే జనరల్ గా గుట్కాల వల్ల ఫస్ట్ మీరు గుట్కాలు బాగా నవ్వులే వాళ్ళు ఎవరైనా మీరు అబ్జర్వ్ చేస్తే నోరు ఫుల్ గా తెరవలేరు, బుగ్గలన్నీ చాలా గట్టిగా అయిపోతాయి అన్నమాట. చాలా మంది మాకు రెగ్యులర్ పేషెంట్స్ ఉంటారన్నమాట. ఆ హ్యాబిట్ బ్రేక్ చేసి బుగ్గల్లో కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట, అవన్నీ ఫ్రీ అవ్వడానికి అనమాట. బ్యాండ్స్ అన్ని అయిపోతాయి. అది ఫస్ట్ స్టేజ్ లో అలా ఉంటుంది. తర్వాత ఏంటంటే అది క్యాన్సర్ కింద మారుతుంది. ఈ గుట్కా అన్నది ఏంటంటే చాలా డేంజరస్ అన్నమాట. బుగ్గల్లో వాళ్ళు పెట్టుకోవడం వల్ల అక్కడ ఇరిటేషన్ అలా వచ్చి నోటి క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ అంటారు కదా, ఓరల్ క్యాన్సర్ అన్నది తొందరగా వస్తుంది అనమాట. తర్వాత ఇది ఫస్ట్ గుట్కా గురించి. స్మోకింగ్ గురించి ఏంటంటే పళ్ళు స్టెయిన్స్ అన్నవి నార్మల్ అవుతాయి. తర్వాత మనకి ఏంటంటే టేస్ట్ అన్నది మారిపోతుంది, మనం తినే ఫుడ్ ని మనం ఎంజాయ్ చేయలేము అనమాట. ఇదేంటి స్మోకింగ్ వల్ల ఏంటంటే టేస్ట్ అన్నది మారిపోతుంది. ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే పళ్ళు కొద్దిగా ఇరోషన్ అవుతాయి అనమాట. కొద్దిగా ఆల్కహాలిక్ కంటెంట్ వల్ల ఏంటంటే పళ్ళు కొద్దిగా అరగడం అలాంటివి అవుతాయి. అంటే ఇక్కడ చెప్పినవన్నీ జనరల్ నోటి వరకు చెప్పామన్నమాట. జనరల్ హెల్త్ కి చాలా ఎఫెక్ట్ ఉంటది, కానీ ఇక్కడ మేజర్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మా ప్రాక్టీస్ లో మేమే ప్రతి నెల 1-2 ఓరల్ క్యాన్సర్లు అన్నవి చూస్తాం అనమాట. ఎందుకంటే ఆ ఓరల్ క్యాన్సర్ అన్ని ఇదేంటి గుట్కాల వల్ల వాటి వల్ల వస్తుంటాయి. సో డెఫినెట్ గా ఈ హ్యాబిట్ అన్నది స్టాప్ చేయాలన్నమాట. మామూలుగా ఈ స్టెయిన్స్ అవన్నీ వస్తాయి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటుంటారులేండి, పళ్ళు క్లీన్ చేసుకొని నార్మల్ గా చేస్తారు. అది ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అలానే యాక్సిడెంటల్ గా కానీ లేకపోతే ఏదన్నా బై ఇన్సిడెంట్ పళ్ళు విరిగిపోతూ ఉంటాయి. మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు పళ్ళు విరిగిపోతూ ఉంటాయి, జా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి సొల్యూషన్ ఉంటుందా సార్ మన దగ్గర? ఏం చేయాలి? డెఫినెట్ గా ఉంటుంది సార్. ఏంటంటే డెంటల్ లోనే ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ అని చెప్పి ఒక స్పెషాలిటీ ఉంటది. ఈ యాక్సిడెంట్స్ లో ఎప్పుడైతే జా అన్ని ఇరిగిపోతాయి కదా, మన జా గాని ఏదైనా ఇరిగిపోతే చేతికి కాలుకి ఎలా స్క్రూలు పెడతారో, టైటానియం ప్లేట్స్ పెడతారో, జాకి అలా స్క్రూలు పెడతారు అనమాట. అది పక్కన పెడితే పన్ను ఇరిగిపోయినప్పుడు ఏంటంటే కంప్లీట్ గా ఊడిపోయింది అనుకోండి, అది రీప్లాంటేషన్ చెయ్యొచ్చు అనమాట. వాటర్ లో ఖచ్చితంగా పెట్టకూడదు. మనకి వీలైతే సలైవాలో గానీ లేకపోతే మళ్ళీ డ్రైలో కూడా ఉండకూడదు అనమాట. చిన్న మిల్క్ లో గానీ అది పెట్టి డెంటిస్ట్ దగ్గరికి వస్తే 1 అవర్ లోపు, బట్ ఇది థియరిటికల్ అనమాట, 1 అవర్ లోపు వస్తే మనం రీప్లాంట్ చేయొచ్చు టూత్ ని, మళ్ళీ అదే టూత్ ని. కానీ అది డిఫికల్ట్ ప్రొసీజర్ అన్నమాట చెప్పాలంటే, ఎందుకంటే ఆ 1 అవర్ లోపు రావడం గానీ అదంతా కొద్ది కష్టము. కానీ
నార్మల్ గా చూసుకుంటే పళ్ళు ఇరిగిపోయినప్పుడు మనం వాటిని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాప్స్ వేసుకోవచ్చు అన్నమాట. ఎలా ఇరిగింది చూసుకొని దాన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది సార్. డెఫినెట్ గా ఎమర్జెన్సీ డెంటల్ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్ గా చేయొచ్చు. చాలా సార్లు ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ అయ్యి ఉంటాయి, వాళ్ళకి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉంటాయి, సో పళ్ళు కూడా ఇరిగి ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడికి ఫస్ట్ రాలేరు కదా. సో అందుకనే ఏంటంటే మా అందరికి ఒక టైఅప్ హాస్పిటల్స్ ఉంటాయి. సపోజ్ నాకు ఇక్కడ గాజువాకలో సుజాత హాస్పిటల్ ఉందనుకోండి, వాళ్ళతో టైఅప్ ఉంటుంది. అక్కడ యాక్సిడెంట్ కేసెస్ ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్స్ అన్నది ఇదేంటి ఏదైతే ఎందుకంటే సగం ఇరిగిన పన్నుతో చాలా ప్రాబ్లం అన్నమాట. పెదనికి గుచ్చుకోవడం అలాంటివి ఉంటాయి. సో అదంతా స్మూత్ చేయడం కానీ, అంటే ఫస్ట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ లా చేస్తాం, తర్వాత దాన్ని పన్ను కట్టించుకోవడం అదంతా డిఫరెంట్ థింగ్ అండి. అది సార్. ఓకే ఓకే. సో పళ్ళు ఇప్పుడు ఇప్పుడు విరిగిపోయింది అంటే ఒక ఏజ్ పాల పళ్ళు పోతే మళ్ళీ పన్ను వస్తుంది, లేదు పన్ను పుచ్చిపోయింది, అలా పుచ్చిపోయిన పళ్ళన్నీ తీసేసుకుంటా ఉంటుంటే మరి అక్కడ పన్ను పెట్టడానికి ఈ మధ్య కొత్తగా ఇంప్లాంట్స్ అని వస్తున్నాయి. ఆ డెంటల్ ఇంప్లాంట్స్ ఏంటి సార్, దాని గురించి చెప్పండి. అంటే పర్లేదా డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకోవచ్చా? డెంటల్ ఇంప్లాంట్స్ ఆర్ వెరీ సేఫ్ సార్. డెంటల్ ఇంప్లాంట్స్ ఏంటంటే మన పళ్ళు ఫర్ వేరియస్ రీజన్స్ తీయించేసుకున్నాం. మీరు చెప్పినట్టు ఏంటంటే పళ్ళు లూజ్ అయిపోవడం కానీ ఊడిపోవడం కానీ అలా ఉన్నప్పుడు తీయించేసుకున్నప్పుడు ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్ అన్నది ఏంటంటే అవి టైటానియం స్క్రూస్ అనుకోవచ్చు అన్నమాట. అవి కూడా మన దవడ బోన్ ఏ డయామీటర్ లో ఉంటుందో మేము డెంటిస్ట్ ఏం చేస్తామంటే ఆ డయామీటర్ ది మేము ఆర్డర్ చేసుకొని అదే డయామీటర్ ది కరెక్ట్ గా మేము పెడతాం అన్నమాట. దవడ బోన్ లోకి జా బోన్ లోకి మేము పెడతాం. సో అది డెంటల్ ఇంప్లాంట్ అన్నమాట. అది బోన్ కి ఫిక్స్ అయిపోతుంది, దానిపైన ఒక క్యాప్ పెడతాం. సో అదేంటంటే ఇప్పుడు ద బెస్ట్ రిప్లేస్మెంట్ టు న్యాచురల్ టూత్ ఏంటంటే డెంటల్ ఇంప్లాంటే. ఆ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే దోస్ ఆర్ బెస్ట్ రిప్లేస్మెంట్ అన్నమాట. మనకి తినడానికి కానీ దేనికైనా బాగా ఉంటాయి. డెంటల్ ఇంప్లాంట్స్ కాకుండా ఏంటంటే అందరికీ ఐడియా ఉంటది, బ్రిడ్జెస్ కడతారు, డెంటల్ బ్రిడ్జెస్. అటువైపు ఇటువైపు పన్ను సపోర్ట్ తీసుకొని సేమ్ మెయిన్ పళ్ళు లాగా బ్రిడ్జెస్ కడతారు అనమాట. సో అలా ఉంటుంది. సో ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్ అన్నవి వెరీ సేఫ్ సార్, ఎందుకంటే అవి టైటానియం స్క్రూస్ అన్నమాట. ఇందాక చెప్పినట్టు మనకి యాక్సిడెంట్స్ ఏదైతే స్క్రూస్ పెడతారో అలాంటి మెటీరియల్ తో వాడిన స్క్రూస్ అన్నమాట. సో దాని వల్ల ఏంటంటే మనకి ఓరల్ హెల్త్ అన్నది ప్రమోట్ అవుతుంది. అది ఇంతకు ముందు అంటే నాకు తెలిసి అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎవరన్నా పన్ను పెట్టుకున్నారంటే క్లియర్ గా తెలిసిపోయేదండి ఇది పెట్టుడు పన్ను అని. బట్ ఇప్పుడు అసలు పన్ను పెట్టుకున్నారా లేదనేది కూడా పెట్టిన పన్ను కూడా నిజమైన పన్ను లాగానే ఉంటుంది. అందులో ఏమన్నా మెటీరియల్ తేడా అండి? అంటే ఎందుకని అంత వేరియేషన్ వచ్చేస్తుంది? అంటే ఏం లేదండి, ముందు ఏంటంటే మన హ్యాండ్ కార్వింగ్ ఉండేది అనమాట. పళ్ళన్నిటికీ హ్యాండ్ కార్వింగ్ ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఏంటంటే మనకి క్యాడ్ క్యామ్ టెక్నాలజీ ఉండిపోయింది అనమాట. మన ఇంజనీరింగ్ బ్రదర్స్ అందరూ మనకి బాగా హెల్ప్ చేశారనమాట టెక్నాలజీ డెవలప్ చేయడంలో. క్యాడ్ క్యామ్ టెక్నాలజీ వల్ల ఏంటంటే టూత్ ఎగ్జాక్ట్ ఇదేంటి మనకి షేప్ గానీ ఏదైనా కంప్యూటర్ లోనే డిజైన్ చేసుకొని, క్యాడ్ లో డిజైన్ చేసుకొని, సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసుకొని అలాంటిదే మనం మిల్లింగ్ చేసుకుంటాం అనమాట, కట్ చేసుకుంటాం. ప్లస్ ఏంటంటే టూత్ లో రిప్లేస్ చేయడానికి కూడా వేరియస్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. సిరామిక్ అని చెప్పి, జిర్కోనియా అని చెప్పి అవన్నీ, అవి కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం ముందు మాట్లాడుకున్నాం కదా, అందరి పళ్ళు ఒకే రంగులో ఉండవు, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అని చెప్పి. సో ఇప్పుడు కట్టించే పళ్ళుకు కూడా డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి అనమాట. సో ఎవరైనా పళ్ళు కట్టించుకుంటున్నారు అనుకోండి, ఆ పక్క పన్ను ఏ కలర్ లో ఉందో ఆ కలర్ షేడ్ తో మనం పన్నుని రిప్లేస్ చేసుకుంటాం. దానివల్ల మోస్ట్ న్యాచురల్ గా ఉంటుంది అనమాట. సారీ. సో అంతే, అంత న్యాచురల్. పన్ను పెట్టుకున్నా కానీ పెట్టుకున్నట్టు కూడా తెలియదు. అవునండి. ఓకే సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు లేటెస్ట్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనే మాట వాడారు. అసలు ఇప్పుడు డెంటల్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి సార్? ఏమున్నాయి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్? అంటే ఎంత మేజర్ డెంటల్ ప్రాబ్లం వచ్చిన ట్రీట్మెంట్ ఉందా ఇప్పుడు? డెఫినెట్లీ ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా పుచ్చిపోయిన పళ్ళకి ముందంతా ఏంటంటే పళ్ళు తీయించేసుకోవడమే ఉండేది. సో దానికి ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని ఉంది. పన్ను తీయించుకోకుండా పళ్ళు లోపలంతా క్లీన్ చేసి దానిపైన క్యాప్ పెడతాం, అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అది కూడా 10 years ముందు వరకు మనం చేతితో చేసాం అన్నమాట. వాటికి ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ గా రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వచ్చాయి. లోపల వరకు మనం క్లీన్ చేయడానికి దానికి రోటరీ ఎండోడాంటిక్స్ అంటాం అనమాట. ఆ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో మనం చేస్తున్నాం. ఎక్స్రేస్ కూడా నార్మల్ గా తీసుకునేవాళ్ళు,
ఇప్పుడంతా ఏంటంటే డిజిటలైజ్డ్ ఎక్స్రేస్ వచ్చేస్తున్నాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా డెంటల్ ఇంప్లాంట్స్ అని చెప్పేసి, ఈ బోన్ డెప్త్ అదంతా ఎంత ఉందో మనం ముందే స్కాన్ చేసుకొని డైరెక్ట్ గా స్క్రూ అంత డెప్త్ లో పెట్టుకునేటట్టు ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా బాగా పెరిగిపోయింది. అండ్ డెంటల్ ఆర్మెంటేరియం అన్నది అంటే మన మెటీరియల్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయండి. ఎవ్రీ 5 years ఏంటంటే కొత్త ఎక్విప్మెంట్ డెఫినెట్ గా వస్తుంటది. దాని ద్వారా ఏంటంటే మనము దాన్ని బట్టి అప్డేట్ అవుతూ ఉంటాం అనమాట, ఏమేమి ఎక్విప్మెంట్ వస్తున్నాయి అని చెప్పేసి. ట్రీట్మెంట్ టైం కూడా పెరుగుతుంది. ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్ అనుకోండి, ముందు అది చాలా పెద్ద ప్రొసీజర్ అనమాట. ఈ రోజు ఇంప్లాంట్ వేస్తే 3 months తర్వాత క్యాప్ వేసేవాళ్ళం. ఇప్పుడు ఇమీడియట్ ఇంప్లాంట్స్, ఈ రోజు ఇంప్లాంట్ వేసుకొని ఈ రోజే క్యాప్ వేసుకొని వెళ్ళిపోతున్నారు పేషెంట్ అన్నది. ఏంటంటే ఎక్విప్మెంట్ అన్నది టెక్నాలజీ అన్నది పెరిగే కొద్దీ ఇదంతా అడ్వాన్స్డ్ ఇది అయ్యిందండి. సార్ యాదగిరి జనగామ గారు షో నాకైతే నచ్చింది, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు డాక్టర్ గారు అని చెప్పి మెసేజ్ పెట్టారండి. యాదగిరి జనగామ గారు, సో ప్లీజ్ సే హాయ్ టు యాదగిరి జనగామ గారు. సార్ హాయ్ అండి యాదగిరి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్ మీరు. అంటే నిజంగా ఈ వీడియో లైవ్ చూసినా తర్వాత రికార్డెడ్ చూసినా అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి మీరు ఇస్తున్నటువంటి సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అండ్ సార్ ఇప్పుడు మీరు అనేక డెంటల్ క్యాంప్స్ పెట్టారు, నేను చాలా పోస్టర్స్ చూశాను. నాకు తెలిసి ఎస్పెషల్లీ స్కూల్స్ లో కానివ్వండి, లేకపోతే చాలా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరు అనేక రకాల క్యాంప్స్ పెడుతూ ఉంటారు. అసలు మీ మోటో అంటే వాట్ ఈస్ ద ఎయిమ్ అంటే బిహైండ్ దిస్ డెంటల్ క్యాంప్స్? వాట్ ఈస్ యువర్ ఎయిమ్ సార్? డెంటల్ క్యాంప్స్ ఎందుకు మీరు నిర్వహించాలనుకుంటా ఉంటారు? సార్ మెయిన్ గా ఏంటంటే జనాలకి డెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల గురించి అవగాహన ఉండట్లేదు సార్. అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అని చెప్పి రావట్లే. ఏదో పన్ను నొప్పి వచ్చినప్పుడు తీపిచ్చేసుకోవడం కానీ, లేకపోతే చాలా ఎక్కువ ఎక్సెస్ అమౌంట్ పెట్టుకొని ట్రీట్మెంట్లు చేయించుకోవడం కానీ అలా చేయించుకుంటున్నారు. కానీ మెయిన్ గా ఏంటంటే వాళ్ళకి అవగాహన అవ్వట్లేదు. చాలా సింపుల్ గా ఏంటంటే మనం పళ్ళు ప్రాబ్లమ్స్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు ముందంతా చెప్పుకున్నట్టు. ఇది ఏంటంటే ఇది నేను అబ్జర్వ్ ఎప్పుడైతే చేశానో, ఓకే మనం ఏంటంటే పెద్దోళ్ళకి ఎలాగో చెప్పలేం ఫస్ట్, సో చిన్నపిల్లల నుండి మొదలు పెట్టాలని మన లొకాలిటీలో ఉన్న ఒక 20 to 25 స్కూల్స్, ఇక్కడ తెలిసిన ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే మనకి తెలిసిన ఎన్జిఓలు కానీ వాళ్ళందరి ద్వారా ఫ్రీ డెంటల్ చెకప్ క్యాంప్స్ అన్నది చేసేవన్నమాట. ఫ్రీ డెంటల్ చెకప్ క్యాంప్స్ పెట్టుకొని పేరెంట్స్ కి అన్నది మేము ఏంటంటే ఒక లెటర్ రాసే వాళ్ళం అనమాట. మీ అబ్బాయికి పలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్త తీసుకోవాలి, 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. అక్కడ ఏంటంటే మోటివేషన్ క్లాసెస్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ రోజు చెప్పుకున్నవన్నీ అక్కడ మేము లైవ్ లో పేరెంట్స్ కి ప్లస్ చిల్డ్రన్ కి టీచర్స్ కి అందరికీ చెప్పేవాళ్ళం. అండ్ ఏంటంటే మన టీచర్స్ కూడా చెప్పేవాళ్ళం, మీరు కరికులం లో కూడా ఇది పెట్టుకొని ఇలాగా మెయింటైన్ చేసుకోవాలి అదంతా అని చెప్పాలని. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, మీకు తెలిసిందే బాగా. ఎప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటారో డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నవే లేకుండా ఉంటాయి అన్నమాట, జనరల్ చెకప్ తోను లేకపోతే నార్మల్ మెయింటెనెన్స్ తోను. సో అందుకు పిల్లల మీద ఫోకస్ చేసాం. తర్వాత పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి డెంటల్ అన్నది ఏంటంటే ఒక కార్పొరేట్ సెటప్, తర్వాత ఇది హై ఇన్వెస్ట్మెంట్ హాస్పిటల్ కాబట్టి ఎక్కువ సిటీస్ లోను వీటిలోనే ఉంటుంది టు బి ఫ్రాంక్. కానీ ఏంటంటే మన రూరల్ ఏరియాస్ లో లేవు. ఇప్పుడు గాజువాకలో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్ అండ్ అరౌండ్ ఒక 50 ఉంటాయి అనుకోండి డెంటల్ క్లినిక్స్. కానీ మనం అదే రూరల్ అనకాపల్లి కొద్దిగా ఇంటీరియర్స్ లోకి వెళ్ళాము అనుకోండి, ఒకటి కూడా ఉండదు అనమాట. సో ఆల్ ద టైం ఏంటంటే వాళ్ళకి చిన్న చిట్కా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడి వరకు రావాలన్నమాట. సో అలాంటి రూరల్ ఏరియాస్ లోకి వెళ్ళి మరి ఎమర్జెన్సీ డెంటల్ సర్వీస్ అన్నది, ఎందుకంటే అక్కడ పిహెచ్సిలో వాటిలో కూడా ఏదైనా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే టాబ్లెట్ ఇచ్చి వదిలేసేవాళ్ళు అనమాట. సో అక్కడికి ఒక టీమ్ తో వెళ్ళి ఎవరికైతే ఎమర్జెన్సీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి పన్ను తీసేయడం కానీ, లేకపోతే అక్కడ చిన్న చిన్న ట్రీట్మెంట్ చేయడం కానీ, అలాగే రూరల్ క్యాంప్స్ అన్నవి చేసామండి. మోస్ట్ ఇంటీరియర్స్ అన్ని చోడవరం లోపలికి, లేకపోతే అనకాపల్లి లోపల ఊర్లకి, ఇటు మెయిన్ గా అరకు, పాడేరు, సీలేరు ఇటువైపు సైడ్ మన ఇన్ అండ్ అరౌండ్ ఇలాంటివి చేసాం. సో దట్ ఏంటంటే రూరల్ ఏరియాస్ వాళ్ళకి కూడా ఒక డెంటల్ హెల్త్ కానీ ఏదైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ లేదు.
డెంటల్ క్లినిక్స్ యాక్సెస్ అన్నది లేదన్నమాట వాళ్ళకి. సో అందుకు అక్కడికి వెళ్ళి సర్వీస్ చేసాము. ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ స్కూల్ చిల్డ్రన్ కి ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి కూడా చేయడం జరిగింది సార్. అలాగా అది ఒక ఇన్ఫాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్ అండ్ గ్యాదరింగ్ లేకపోవడం వల్ల స్కూల్స్ క్లోజ్ చేయడం వల్ల ఒక 6 months నుండి ఆగాం. కానీ యాజ్ ఏ మిషన్ ఏంటంటే ఎవ్రీ 10-15 days కి ఒక డెంటల్ క్యాంప్ అన్నది డెఫినెట్ గా ఒక రోజు పెట్టుకొని మేము చేస్తూనే ఉంటాం అన్నమాట. అది సార్. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్, మీరు చిన్నప్పుడు ఎప్పుడన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి? యా డెఫినెట్ గా ఫేస్ చేశానండి నేను. ఇదేంటి డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నది కామన్, అందరికీ కామన్. నేనే అతీతం కాదన్నమాట. మనం దాంట్లో చాలా ఫ్రాంక్ గా ఉండాలి. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఏంటంటే ఇందాక చెప్పాను కదా 6 to 10 years అప్పుడు ఎలాగైతే పడిపోతారో అలా నేను ఫ్రంట్ టీత్ అలా ఎరగొట్టుకున్న వాడినే అన్నమాట. ఇంకోటి ఏంటంటే పళ్ళు చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే పళ్ళు క్లిప్స్ పెట్టుకుంటారు అన్నారు కదా, నేను ఏంటంటే టీనేజ్ లో క్లిప్స్ పెట్టుకున్న వాడినే. అండ్ ఇంతసేపు మనం 2 hours మాట్లాడుతున్నాము, మీరు అబ్జర్వ్ చేయండి ఏంటంటే ఇందాక స్మైల్ మేక్ ఓవర్ అన్నాం కదా, సెలబ్రిటీ స్మైల్ అని చెప్పి నా టీత్ స్మైల్ మేక్ ఓవరే, కానీ మీకు ఏ టీత్ అన్నది స్మైల్ మేక్ ఓవర్ చేస్తుందో అది తెలియదు అనమాట. సో దట్స్ ద సీక్రెట్ అన్నమాట. సో అది అన్నమాట. అదే మనం డెంటల్ ట్రీట్మెంట్స్ ఒకసారి చేసుకుంటే చేసినట్టు కనిపించదు అనమాట. డెంటల్ లో ఉన్న బ్యూటీ అది అన్నమాట. ఇప్పుడు వచ్చిన కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంతా బ్యూటీ అలాంటిది అనమాట. సో అది సార్. చాలా చాలా హ్యాపీ సార్. నేను మీ స్టేటస్ అబ్జర్వ్ చేసేటప్పుడు నాకు ఒక స్టేటస్ చాలా బాగా నచ్చిందండి. అది ఏంటంటే చిన్న డెంటల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు పెట్టారు, కొంచెం పెద్ద డెంటల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు పెట్టారు, ఇంకొంచెం పెద్ద డెంటల్ ప్రాబ్లం ఉన్నప్పుడు పెద్ద పెద్ద కట్టలు పెట్టారు. సో నిజంగా దాని గురించి ఒకసారి మన ప్రేక్షకులకి చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా గానీ డెంటల్ ప్రాబ్లం ఒకటే అనుకుంటారు, బట్ అది బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయే ప్రమాదం ఉంది. నిజంగా ఏంటంటే చిన్నప్పుడు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్లటం ఎందుకు అనే సామెత ఇక్కడ తప్పకుండా మనం ఉపయోగించాల్సి ఉంటది. సో ఏ స్టేజ్ లో ఉంటే ఎలాగా మనం క్యూర్ చేసుకోవచ్చు అనేది ఒకసారి మన ప్రేక్షకులకి వివరించండి సార్. ఓకే సార్. ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ఇప్పుడు మనము ఇదేంటి 1 year కి ఒకసారి డెంటల్ చెకప్స్ చేసుకున్నాం అనుకోండి, నార్మల్ చెకప్ ఒక 100-200 రూపీస్ తో మనకి పోతుంది అనమాట. సో మనకి పళ్ళు ఏమైనా డికే ఉన్నా ఏదైనా వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా సింపుల్ డెంటల్ క్లీనింగ్ 1000 రూపీస్ లోపు మనకి చేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు ఏంటంటే మనకి పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. కానీ ఈ నార్మల్ చెకప్ అన్నది చేయరు. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే చిన్నది పుచ్చిపోయినప్పుడు చిన్న సిమెంట్ పెడితే సరిపోతుందండి. పన్ను చిన్నగా పుచ్చిపోయినప్పుడు పైనే ఉంటుంది, అసలు నొప్పి రాదు. కానీ మనం అద్దంలో చెక్ చేసుకుంటే చిన్న డాట్ ఉంటది అనమాట. అప్పుడు చెక్ చేసుకుంటే చాలా జస్ట్ ఒక అరగంట ప్రొసీజర్, అది లైట్ గా తీసేసి సిమెంట్ పెట్టేస్తాం అనమాట. లైఫ్ టైం కి అది హ్యాపీ, ఇంకా ఆ పన్నుతో మనకి ప్రాబ్లం రాదు. సో ఏంటంటే ఇంకోటి ఏమవుతుందంటే ఆ టైంలో మనం చేసుకోకుండా ఇంకొద్దిగా లేట్ గా వస్తాం, పన్ను నొప్పి వచ్చిన తర్వాత వస్తాం అనమాట. పన్ను నొప్పి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఏంటంటే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అలాంటి ప్రొసీజర్స్ వస్తాయి. సపోజ్ పన్ను చిన్నగా పుచ్చిపోయినప్పుడు మనం వెళ్ళామనుకోండి, ఒక 500 తో సిమెంట్ తో అయిపోతుంది. అది మనం వెళ్ళకుండా పన్ను నొప్పి వచ్చినప్పుడు వెళ్తాం, అప్పుడు ఏంటంటే మనకి 5000 రూపీస్ అవుతుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు కూడా మనం అశ్రద్ధ చేసి తర్వాత పన్ను ఊడిపోయిన తర్వాత వెళ్ళామనుకోండి, డెంటల్ ఇంప్లాంట్ కానీ బ్రిడ్జ్లు కానీ అవన్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి 20-30,000 అన్నది అవుతుంటది. సో చిన్నగా ఉన్నప్పుడు ప్రొసీజర్ ఏంటంటే, అందుకని రెగ్యులర్ డెంటల్ చెకప్స్ కానీ వెళ్తే ఎప్పుడు ఎక్స్పెన్సివ్ అన్నది డెంటల్ ట్రీట్మెంట్స్ కాదండి, చాలా బేసిక్ అండ్ చాలా పాకెట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్స్ అన్నమాట చెప్పాలంటే. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్ మోర్ పర్సనల్ క్వశ్చన్, మేడం గారు కూడా డెంటల్ డాక్టర్ అండి? లేదు సార్, షీఈ్ అన్ అడ్వకేట్ అండి. ఓ ఫైన్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో మీరు చేసిన మేజర్ డెంటల్ ట్రీట్మెంట్, మీరు ఐడెంటిఫై చేసింది దిస్ ఇస్ ద మేజర్ డెంటల్ ట్రీట్మెంట్ అని చెప్పడానికి ఏమన్నా ఒక ఉందా సార్? ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక అతను యాక్సిడెంట్ లో పడిపోయారు అనమాట, ఈ జా అన్నది ఇరిగిపోయింది. సో ఫస్ట్ ప్రొసీజర్ లో ఏంటంటే జాని మేము ఫిక్స్ చేసాం అనమాట. జనరల్ అనెస్థీషియాలో మేము చేసుకొని జా అన్నది మేము ఫిక్స్ చేసాం అనమాట.
ఇంప్లాంట్స్ కానీ అది పెట్టుకొని, ఇంప్లాంట్స్ అంటే జా ఫిక్స్ చేయడానికి ప్లేటింగ్ వేసుకున్నాం అనమాట. ప్లేటింగ్ చేసుకొని జాని ఫిక్స్ చేసాం. తర్వాత పళ్ళు కూడా కదిలిపోయాయి. సో ఉన్న పళ్ళన్నీ మనం ఇంప్లాంట్స్ కానీ బ్రిడ్జ్లు కానీ వేసుకొని ఫిక్స్ చేసాం. పేషెంట్ వాస్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే జా ఇరిగిపోయింది, మనం ప్లేటింగ్ చేసుకొని ఫిక్స్ చేసాం అన్నది అదొకటి. తర్వాత మేజర్ గా మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఏంటంటే ఎర్లీ స్టేజ్ లో ఓరల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అన్నది. అంటే కొందరు ఏంటంటే మా దగ్గరికి జనరల్ చెకప్ కి వస్తారు. ఆ టైంలో మేము మీకు హ్యాబిట్స్ ఉన్నాయండి, స్మోకింగ్ గుట్కా గానీ ఏదైనా ఉందా చూడండి, ఇక్కడ ఇలాగ వైట్ గా లెజన్ అవుతుంది కదా, ఈ టైంలో ఇది జాగ్రత్త పడండి, ఇలా ఈ మెడిసిన్స్ వాడండి, లేకపోతే ఇది క్యాన్సర్ కింద మారుతుంది అని. ఎందుకంటే అది మనం ఒక లైఫ్ అన్నది సేవ్ చేస్తున్నాం. చాలా సింపుల్ ప్రొసీజర్, జస్ట్ చెక్ చేసి చెప్పడం గానీ అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంటది. తర్వాత చాలా మంది ఏంటంటే తినడానికి ఇబ్బంది పడుతూ వస్తుంటారు అనమాట. మొత్తం కొద్దిగా ఏజ్ వాళ్ళకి మొత్తం సెట్ గానీ ఏదైనా పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చి, సార్ మేము అప్పటి నుండి చాలా తినగలుగుతున్నాం, హెల్త్ అన్నది జనరల్ హెల్త్ అన్నది డెవలప్ అయింది, ఎందుకంటే పళ్ళు లేకపోతే జనరల్ హెల్త్ అన్నది ఉండదు అనమాట, చాలా హెల్త్ అన్నది డెవలప్ అయ్యింది అని చెప్పి అంటారు అనమాట. సో దాంట్లో కూడా మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇవన్నిటికంటే నాకు పర్సనల్ హ్యాపీనెస్ ఇచ్చేది మాత్రం స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అనమాట. అసలు వాళ్ళు డెంటల్ హాస్పిటల్ కి అన్నది రాకూడదు, ఏదో మేము డెంటిస్టులు కదా మా దగ్గరికి రావాలి అని చెప్పి కాదు. వాళ్ళు కొన్ని జాగ్రత్తలు నేను వాళ్ళకి వెళ్ళి చెప్తాను, 100 సార్లు చెప్తాను అనమాట. 2 సార్లు బ్రష్ చేసుకుంటే సంవత్సరానికి ఒకసారి నేను మీతో ఇలా మాట్లాడడానికి వస్తాను కానీ మీరు నా దగ్గర రావసరం లేదు, లేదా పళ్ళు పుచ్చిపోయి పన్ను వాచిపోయి అలా వస్తారు అని చెప్పేసి. సో అదొకటి ఉంటుంది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే రియల్లీ వెరీ హ్యాపీ. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ మీరు ప్రేక్షకులకి, పేరెంట్స్ కి అంటే పిల్లలకి కానీ ఇచ్చారు సార్. ఫైనల్ గా అంటే ఒక 5-6 పాయింట్స్ లో ఈ ప్రికాషన్స్ తీసుకోండి, మీ పళ్ళని కాపాడుకోండి అని ఫినిషింగ్ టచ్ లాగా జస్ట్ పాయింట్స్ మీరు ఏమన్నా చెప్తే అది హైలైట్ అయ్యే విధంగా, అంటే జస్ట్ పాయింట్ టు పాయింట్ ఇలా చేయండి, జస్ట్ ఒక 10 పాయింట్స్ ఇలా ఉండండి, ఇలా చేస్తే మీ పళ్ళు సేఫ్ గా ఉంటాయి. యా ష్యూర్. ఏంటంటే ఏం లేదండి, బేసిక్ గా 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి, సాఫ్ట్ బ్రష్ తో బ్రష్ చేసుకోవాలి, పాయింట్ నెంబర్ 1. తర్వాత ఏంటంటే మౌత్ గార్గ్లింగ్ చేసుకోవాలి, ఎప్పుడు ఏంటంటే నోరు పుక్లించుకుంటూ ఉండాలి ఏం తిన్నా. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారైనా జనరల్ చెకప్, డెంటల్ చెకప్ అన్నది చేసుకోవాలన్నమాట. మీకు చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మనకి తెలుస్తుంది. తర్వాత వీలైనంత వరకు ఏంటంటే స్టికీ ఫుడ్స్ కానీ, లేకపోతే బాగా ఎక్కువ హై షుగర్ కంటెంట్ అండ్ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి రిస్ట్రిక్ట్ చెయ్యాలన్నమాట. ఇవి చేసుకుంటే పళ్ళు అన్నవి చాలా హెల్దీగా ఉంటాయి. 5th అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉండాలి. సార్ అలానే అనూష గారు సూపర్ సార్ అనే మెసేజ్ పెట్టారు. అలానే సత్యనాగ సింహాద్రి గారు బొబ్బిలి, గుడ్ ఇన్ఫర్మేషన్ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మెసేజ్ పెట్టారండి. అనూష గారికి, సత్యనాగ సింహాద్రి గారికి మీ తరపు నుంచి హాయ్ చెప్పండి సార్. హాయ్ అనూష గారు అండ్ సింహాద్రి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో రియల్లీ అండి, మన వాయిస్ ప్రేక్షకులకు కానివ్వండి, నిజంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లైవ్ వీడియో ఏదైతే ఉందో డెంటల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి డాక్టర్ సతీష్ డోలాయ్ గారు అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ప్రికాషన్స్ ఇచ్చారు. సో ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నా లేకపోతే తర్వాత అయినా సరే మీరు ఫేస్బుక్ లో షేర్ చేయండి. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందరికీ చేరాలి. అందరికీ చేరితే తప్పకుండా డెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి రెడ్యూస్ అవ్వడానికి సోర్స్ ఉంటది. దయచేసి డెంటల్ ప్రాబ్లమ్ ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. చిన్న పంటి నొప్పే కదా అని చెప్పి మీరు అశ్రద్ధ చేస్తే అది రేపు గొడ్డలి పోటైపోయి పన్ను పీకించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా వివరంగా వివరించారు డాక్టర్ సతీష్ గారు. రియల్లీ వెరీ హ్యాపీ డాక్టర్ సతీష్ గారు. సో మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన వాయిస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన వాయిస్ ప్రేక్షకులకి అందరికీ కూడా డెంటల్ కి సంబంధించి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మన వాయిస్ తరపున మీ బాండ్ డెంటల్ క్లినిక్ అలానే ఇంకా మంచి బ్రాంచెస్ పెట్టి పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి, అలానే రూరల్ ఏరియాస్ లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి మీరు డెంటల్ ప్రాబ్లమ్స్ కి మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలిచిన వెంటనే మీరు ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. మన వాయిస్ తరపున మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మన వాయిస్ కూడా ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తో రావడం వల్ల ఇంకేంటంటే రెగ్యులర్ గా వేరియస్ ఫీల్డ్స్ వాళ్ళని మేము కూడా ఫాలో అవ్వడానికి, తెలుసుకోవడానికి మాకు చాలా అవకాశం దొరుకుతుంది అన్నమాట. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియా ఉన్న మన వాయిస్ ఛానల్ వాళ్ళకి మాత్రం మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అన్నమాట. అండ్ మీకు కూడా వాసు గారు ఫర్ చూసింగ్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మన వాయిస్ ఈజ్ రైట్ ప్లాట్ఫామ్ అండి. ఎంటర్టైన్మెంట్, న్యూస్, లేకపోతే డివోషనల్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూస్ కానివ్వండి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. సో చూస్తూనే ఉండండి మన వాయిస్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ డాక్టర్ సతీష్ డోలయ్య గారు. సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలానే లాస్ట్ క్యాస్టరీస్ వైజాగ్, థ్యాంక్ యూ, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, నైస్ అని చెప్పి పెట్టడం జరిగింది. సో క్యాస్టరీస్ వైజాగ్ ద్వారా సతీష్ గారు. థ్యాంక్ యూ క్యాస్టరీస్ వైజాగ్ గారు. Thank you Andy. Thank you so much. Have a great day, sir. Thank you Andy. Thank you. Thank you, sir. Thank you so much. Thank you, sir.